ప్రేమ, పెళ్ళి, శారీరక సంబంధం, ఈ మూడు నాతో మీకు జరిగాయి. ఒక పెళ్ళి ఒక్కటే కాలేదు. చూడు, నాలాంటితో పెట్టుకుంటే ఏం పర్వాలేదు. నువ్వు నాతో కనెక్షన్ పెట్టుకుంటే మంచి పిల్లలే పుడతారు. సారీ లత, నా కారణంగా నువ్వు తల్లి కాలేకపోతున్నావు. అలాంటిదేం లేదండి. మందులు వాడితే తగ్గుతుందన్నారు కదా. దేనికైనా రాసిపెట్టి ఉండాలండి. ఎప్పుడు పిల్లలు కలగాలో అప్పుడే కలుగుతారు. లోపమంతా నాదేనని డాక్టర్ గారు చెప్పారు కదా. అలాంటిదేం లేదండి. మందులు ఇచ్చారు కదా, వాడండి, ఫలితం ఉండొచ్చు. సరే లత, వారం తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం. మరి నేను ఆఫీస్కి వెళ్తాను. వెళ్ళిరండి. వస్తా లత, రెస్ట్ తీసుకో. బాయ్. ఎవరబ్బా ఈ టైంలో చేసింది? హలో. హాయ్ లత, హౌ ఆర్ యూ? మీరు నన్నే మర్చిపోయావా? గుర్తు రావట్లేదండి. మీరెవరో నాకు తెలియదండి. మర్చిపోయావా? ఆంధ్ర యూనివర్సిటీ, సముద్రం ఒడ్డు మీద నడక, అడుగులో అడుగు వేసుకుంటూ, పగలు రాత్రి తెలియకుండా ఇసుక తిప్పల్లో తిరిగాం కదా. గణేష్? ఎస్, ఆ గణేష్ని మాట్లాడుతున్నాను. గణేష్, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నా అదృష్టం ఏమో గాని నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది. గణేష్, నాకు పెళ్ళైంది. తెలుసు, నాకు ఆ సంగతి తెలుసు. నీకు పెళ్ళైంది, నాకు అవ్వలేదు. నువ్వు అంటే నీ ముందుంటాను. లొకేషన్ నువ్వు పెడతావా, నన్నే ఎత్తుకొని రమ్మంటావా? లేదు గణేష్, లొకేషన్ నేనే పెడతాను.
కానీ నాకు పెళ్ళయింది. నో నో నో, ఐ నో ఐ నో ఐ నో, నీకు పెళ్ళైన సంగతి నాకు తెలుసు. కానీ అంతకంటే ముందు నువ్వు నా ప్రియురాలివి, ఆ సంగతి మర్చిపోకు. లొకేషన్ నువ్వు పెడతావా లేదా నన్ను ఎత్తుక్కొని రమ్మంటావా? నేనే పెడతాను. సరే. ఏంటి ఈ గణేష్ మళ్ళీ నా జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు? ఛా! లత, పెళ్ళయ్యాక సూపర్గా తయారయ్యావు. కూర్చో. ఓకే. చెప్పు గణేష్, హైదరాబాద్లో నీ పనేంటి? టిటిటిఎల్ కంపెనీలో. అంటే? టామ్ 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 ఇండస్ట్రియల్. ఓ, ఆ ఇండస్ట్రియల్స్ లో మా వారు కూడా పనిచేస్తున్నారే. నీ వారా? ఆయన పేరు? మల్లికార్జున్. ఓ, మల్లికార్జునా? అతను మా బాసే. ఓకే, అయితే మా ఆయన్ని నువ్వు చూసే ఉంటావు. ఓ, చాలా సార్లు చూశాను. ఏంటి గణేష్, పెళ్ళయిందా? పెళ్ళా? చూడు, మనిషికి ఒకటే జీవితం, ప్రేమ కూడా ఒకటే అని నమ్మే వాళ్ళల్లో నేను ఒకరిని. నిన్ను ప్రేమించాను, దట్స్ ఆల్. పెళ్ళైనా చావైనా దాంతోనే, మరొకరితో కుదరదు. ఏంటి గణేష్, నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఆల్రెడీ పెళ్ళయింది కదా. నీ జీవితాన్ని నువ్వు హ్యాపీగా గడుపుకోవచ్చు కదా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ లత? ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం నీకు చెల్లుతుందో కానీ నాకు చెల్లదు. దట్ ఈజ్ మై ఫిలాసఫీ. గణేష్, అప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. అప్పుడు మా తల్లిదండ్రుల మాటకి తలొగ్గాను. ఇది కాకపోతే వాళ్ళు చచ్చిపోతా అన్నారు. వాళ్ళు చచ్చిపోతారంటున్నావు కానీ నేను చచ్చిపోతానని నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? మీ ఆడవాళ్ళు ప్రేమించిన వాడి విషయంలో ఎప్పుడూ త్యాగం చేయరు. ప్రేమించిన వాడే నాశనం అయిపోతాడు. గణేష్ ప్లీజ్, మనం ఫ్రెండ్స్ గానే మాట్లాడుకుందాం. చూడండి లత గారు, ప్రేమ, పెళ్ళి, శారీరక సంబంధం, ఈ మూడు నాతో మీకు జరిగాయి. ఒక పెళ్ళి ఒక్కటే కాలేదు. ఎలా ఫ్రెండ్స్గా ఉంటాం? నీ భర్త కంటే ముందు నాతో శారీరకంగా. గణేష్ ప్లీజ్, అలాంటి మాటలు మాట్లాడకు. గణేష్, గతం గతః, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నేనేదో పెళ్లి చేసుకుని ఇలా బతుకుతున్నాను. మళ్ళీ నా జీవితంలోకి వచ్చి అలచడి రేపకు ప్లీజ్. చూడండి లత గారు, మీరు దండం పెట్టే అంత గొప్పవని నేను కాదు. కాకపోతే మన మధ్య తెలిసి తెలియని వయసులో ప్రేమ చిగురించింది. అది మీకు ఆఫ్టర్ ఆల్ కావచ్చు, కానీ నాకు అది ప్రాణాంతకం. నేను ఇంతకాలం ఎందుకు బ్రతికున్నానో తెలుసా? ఒక్కసారైనా ఆ ప్రేమ విలువేంటో నీకు తెలియాలని. గణేష్, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. పాత స్నేహం వల్ల నిన్ను ఇక్కడి దాకా రానిచ్చాను. వేరే వాళ్ళైతే మా ఇంట్లో అడుగుపెట్టే ఛాన్సే లేదు. సరే, ఓకే ఓకే ఓకే, రిలాక్స్.
రిలాక్స్ రిలాక్స్. ఓ, గైనకాలజీ టెస్ట్లా? నీకు ఆ ప్రాబ్లం కూడా ఉందా? ఏ ప్రాబ్లం గణేష్? చూడు, నేను గతంలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా కూడా పనిచేశాను. వెరీ బ్యాడ్. పెళ్ళయి 6 సంవత్సరాలైనా నీకు పిల్లలు పుట్టలేదంటే వెరీ బ్యాడ్. సో సారీ. మందులు వాడుతున్నాం గణేష్. గణేష్, మంచి భర్త, మంచి కుటుంబం. నా జీవితంలో ఎలాంటి లోటు లేదు. పిల్లలు పుట్టలేదు అన్న లోటు తప్ప. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు. డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నారు. ఏదో ఒకరోజు నా కడుపు పండొచ్చు. ఆశతోనే బతుకుతున్నాను. లత, నువ్వు ఒక పిచ్చిదానివి. మీ ఆయన రిపోర్ట్లో ఏముందో తెలుసా? టోటల్ జీన్స్ 0. ఆయనకు జీవితంలో పిల్లలు పుట్టరు. మిస్సెస్ లతా గారు, మీకు పిల్లలు పుట్టాలంటే నేను ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను. అదేంటో చెప్పు గణేష్. మరేం లేదు, నువ్వు ఆల్రెడీ ఒక మనిషిని ప్రేమించి ఇంకో మనిషిని పెళ్లి చేసుకున్నావు అంటే నీకు ఆ గట్స్ ఉండుంటాయి. నువ్వు తప్పకుండా ఇది చేయగలవు. చెప్పు గణేష్. మరేం లేదు, నీకు పిల్లలు పుట్టాలంటే అక్రమ సంబంధం పెట్టుకోవాలి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది అక్షరాల నిజం. నువ్వేదో ఒకటి చేయకపోతే నీకు పిల్లలు పుట్టరు. ఏంటి గణేష్, నేనిక్కడ ఫ్యామిలీని. ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకోమంటావు? ఎవరితోనూ కాదు, నీ పాత ప్రేమికుడితోనే, నాతోనే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మిస్సెస్ లత గారు, ఫ్యామిలీ విషయంలో మీరు ఇంత నిజాయితీగా ఉన్నారు కదా, ఏ రోజైనా మీ ఆయనకి మన ప్రేమ సంగతి చెప్పారా? అంతెందుకు, మన శారీరక సంబంధం గురించి చెప్పారా? ఏంటి లత గారు మాట్లాడటం లేదు? మాట పడిపోయిందా? గణేష్, అందుకే నాతో అక్రమ సంబంధం పెట్టుకోమని చెప్పాను. ఛే, లేదంటే మొత్తం విషయం మీ ఆయనకి చెప్పేస్తాను. మీ ఆయన ఎవరో కాదు, నా బాస్. చూడు, నాలాంటితో పెట్టుకుంటే ఏం పర్వాలేదు. నువ్వు నాతో కనెక్షన్ పెట్టుకుంటే మంచి పిల్లలే పుడతారు. గతంలో ఎలా కలిసామో అలాగే కలుస్తాం. ప్లీజ్ లత, ప్లీజ్ కమాన్, రా లత, పద పద. అబ్బా, ఏంటి కప్పు చేసిన ఫీలింగ్ వస్తుందా? నాకైతే మాత్రం వైఫ్ని వాడుకున్నట్టు. గణేష్ ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది. ప్లీజ్ దయచేసి ఇంకిప్పుడు నా లైఫ్లోకి రావద్దు. ప్లీజ్.
మా ఆయన వచ్చే టైం అయింది. చూడండి లత గారు, మనిషికి ఒక్కసారి కడుపు నిండాక ఇంకో 3 గంటల తర్వాత మళ్ళీ ఆకలి లేదా ఒక రోజు తర్వాత అన్న ఇస్తుంది. ఒకసారి ఆకలికి రుచి మరిగిన తర్వాత నింపుకోకుండా ఉండలేదు. నా విషయం కూడా అంతే. ఏంటి గణేష్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరొచ్చి నా జీవితాన్ని ఖరాబ్ చేద్దామనుకుంటున్నారా? నో నో నో. గణేష్ ప్లీజ్, మీరిప్పుడు నన్ను గదిలోకి తీసుకెళ్లారు, కాదని లేదు. ఇంకెప్పుడు నేను అలా చేయను. ప్లీజ్, మా ఆయన వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు. ఓకే ఓకే, మీ ఆయన వస్తాడు అంటున్నావు కాబట్టి వెళ్తున్నా. కానీ నాకు మళ్ళీ కోరిక పుడితే మళ్ళీ వస్తా. ప్లీజ్ గణేష్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. చూడు, నాతో సుఖపడిన ప్రతి క్షణం నీకు కళ్ళలో గుర్తు చేసుకుంటాం. వీలుంటే దాని ఫలితాన్ని కూడా ఆనందిస్తాం. బాయ్. బాయ్.